హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ టెక్నికల్ రైల్వే క్లాసెస్. నేను మీ రియాజ్. స్టూడెంట్స్, ఈరోజు మనం సైన్స్ క్లాస్ 9 డిస్కస్ చేస్తున్నాము. టుడే ఇస్ ద లైట్ చాప్టర్లో మనం కాన్వెక్స్ మిర్రర్ మరియు అందులో వచ్చిన కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్ ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేస్తున్నాము. పార్ట్ 3. ఈ కాన్సెప్ట్ వచ్చేసి ఆర్ఆర్బీ, ఏఎల్పి, గ్రూప్ డి, టెక్నీషియన్, జేఈ మరియు పారామెడికల్ ఎగ్జామ్స్లో మంచి క్వశ్చన్స్ వచ్చాయి. మంచి ప్రాబ్లమ్స్ కూడా ఈ చాప్టర్ ద్వారా మిర్రర్స్ కాన్సెప్ట్ ద్వారా అడగడం జరిగింది. స్టూడెంట్స్, మనము ఈ సిరీస్ మొత్తం వచ్చేసి ఎన్సీఆర్టీ ఆధారితంగా డిస్కస్ చేస్తున్నాము. మొత్తం కాన్సెప్ట్ డిస్కస్ చేసి మరియు అందులో వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా ఒక్కొక్కటిగా డిస్కస్ చేస్తూ ముందుకు వెళ్తున్నాము. సో వితౌట్ గెటింగ్ లేట్, ఇంకా ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ ఆర్ టెక్నికల్ రైల్వే క్లాసెస్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఈజ్ అవర్ టెలిగ్రామ్ గ్రూప్ స్టూడెంట్స్, ఆర్ టెక్నికల్ రైల్వే క్లాసెస్. ఇందులో జాయిన్ అయితే మనకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ లభిస్తూనే ఉంటాయి. సో ప్లీజ్ జాయిన్ దిస్ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్. కాన్వెక్స్ మిర్రర్. ప్రీవియస్ క్లాస్లో మనము కాన్కేవ్ మిర్రర్ మరియు అందులో వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేసాము. ఈరోజు కాన్వెక్స్ మిర్రర్ డిస్కస్ చేస్తున్నాం. కాన్వెక్స్ మిర్రర్ అంటే బ్యాక్ సైడ్ వచ్చేసి పెయింటెడ్ సర్ఫేస్ ఉంటుంది, పెయింటెడ్ సర్ఫేస్. అదే ముందర వచ్చేసి పాలిష్డ్ సర్ఫేస్ ఉంటుంది. కాన్వెక్స్ మిర్రర్ వచ్చేసి డైవర్సింగ్ మిర్రర్. సో మనకు రేస్ అనేవి ఏ విధంగా వెళ్తాయి, ఎట్లా డైవర్స్ అవుతున్నాయి అనేది ఈ కాన్సెప్ట్ ద్వారా మనం తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి వెన్ ద రే ఈజ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ద రే అపియర్ టు డైవర్స్ ఫ్రమ్ ద ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ ఏ కాన్వెక్స్ మిర్రర్. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ కదా. ప్రిన్సిపల్ యాక్సిస్కి ఏ రేస్ అయితే ప్యారలల్గా వెళ్ళి మిర్రర్ని కాంటాక్ట్ అవుతాయో అప్పుడు ఏమవుతాయంటే ఆ రేస్ వచ్చేసి డైవర్ట్ అవుతాయి. ఇట్లా ఈ డైరెక్షన్లో డైవర్ట్ అయింది. మనకు ఈ రెండు డైవర్ట్ అయిన రేస్ని బ్యాక్ సైడ్ ప్రొజెక్ట్ చేస్తే మనకి ఏం కనిపిస్తుందంటే ఈ రెండు వచ్చేసి ఒక చోట కంబైన్ అవుతాయి. అక్కడ ఆ పాయింట్నే ఫోకస్ అంటారు. ప్రధాన అక్షానికి సమాంతరంగా ఉన్నప్పుడు ప్రతిబింబం తర్వాత కిరణాల బాహ్యగోళ అద్దం ప్రధాన కేంద్రం నుండి వెదజల్లినట్టు కనిపిస్తాయి. అంటే ఇక్కడ ప్రొజెక్ట్ అయినట్టు కనిపిస్తాయి. ఎప్పుడు ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారల్గా వెళ్ళి డైవర్జ్ అయ్యి మనం ఎప్పుడైతే బ్యాక్ సైడ్ ప్రొజెక్ట్ చేస్తామో అవి ఫోకస్ ద్వారా డైవర్జ్ అయినట్టు కనిపిస్తాయి. వచ్చేసి when a ray is directed towards the principal focus of a convex mirror after reflection it will emerge parallel to the principal axis. అంటే ప్రిన్సిపల్ ఫోకస్ గుండా మనకు ఒక ఇన్సిడెంట్ రే వెళ్ళింది. ఇక్కడ చూడండి, ప్రిన్సిపల్ ఫోకస్ గుండా వెళ్తుంది. ఏమవుతుంది, మిర్రర్కి టచ్ అయితేనే ఇట్ విల్ ఎమర్జ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, ఇట్లా వెళ్ళిపోతుంది. ఒక కిరణం బాహ్యగోళ అద్దం ప్రధాన కేంద్రం ఎఫ్ వైపు వెళ్ళినప్పుడు ప్రతిబింబం తర్వాత అది ప్రధాన అక్షానికి సమాంతరంగా బయలుదేరుతుంది. ప్రిన్సిపల్ ఫోకస్ గుండా వెళ్తే మిర్రర్ టచ్ అయిన తర్వాత ఏమవుతుందంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్ళిపోతాయి రేస్. ఇట్లా వెళ్తే ఏమవుతుంది, ఇక్కడ టచ్ అయింది కదా, ఇట్లా ప్యారలల్గా వెళ్ళిపోతుంది రే. దిస్ ఈస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి వెన్ ఏ రే ఈజ్ డైరెక్టెడ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ది కాన్వెక్స్ మిర్రర్ the ray will be reflected along the same path. This occur because the incident ray fall on the mirror along the normal to the reflecting surface. ఏమంటున్నాడు, ఒక రే సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్తే అప్పుడు ఏమవుతుంది, సేమ్ రే అదే డైరెక్షన్లో రివర్స్ వెళ్ళిపోతుంది. ఎప్పుడు సెంటర్ ఆఫ్ కర్వేచర్లో వెళ్ళినప్పుడు. ఒక కిరణం బాహ్యగోళ అద్దం వక్రీభవన కేంద్రం అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ దిశలో వెళ్ళినప్పుడు అది ప్రతిబింబం తర్వాత రిఫ్లెక్షన్ తర్వాత అదే మార్గంలో తిరిగి పయనిస్తుంది, సేమ్ డైరెక్షన్లో రిటర్న్ వెళ్ళిపోతుంది. ఇది ఎందుకంటే వచ్చే కిరణం అద్దం ఉపరితలానికి నార్మల్గా ఉండడమే దీనికి కారణం. when a incident ray is oblique to the principal axis and directed towards the pole P of the convex mirror, it is reflected obliquely. This incident and reflected rays follows the laws of reflection at point P, make equal angle with the principal axis. లా ఆఫ్ రిఫ్లెక్షన్ ఏం చెప్తుందంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇది లా ఆఫ్ రిఫ్లెక్షన్ చెప్తుంది. ఏమవుతుంది, ఇన్సిడెంట్ రే ఏ యాంగిల్లో మనకు పోల్ గుండా వెళ్తుందో అదే యాంగిల్లో రిఫ్లెక్టెడ్ రే కూడా బయటికి వచ్చేస్తుంది. అదే ఈ లా చెప్తుంది, లా ఆఫ్ రిఫ్లెక్షన్. ఇమేజ్ ఫార్మ్డ్ బై ద కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్లో మనకు ఇమేజెస్ ఎట్లా ఫామ్ అవుతాయి మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి when a object is placed at infinity
ఇన్ఫినిటీ మనకు అనంత దూరంలో ఒక ఆబ్జెక్ట్ అనేది పెడితే మనకు కాన్వెక్స్ మిర్రర్లో ఆ ఇమేజ్ ఎట్లా ఫామ్ అవుతుందో చూద్దాం. వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ ద ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ అట్ ఎఫ్ బిహైండ్ ద మిర్రర్. ఇట్ ఈస్ హైలీ డిమినిష్డ్, వర్చువల్ అండ్ ఎరెక్ట్. వస్తువు అశేష దూరంలో ఉన్నప్పుడు ప్రతిబింబం అద్దం వెనుక ఎఫ్ వద్ద ఏర్పడుతుంది. ఇది చాలా చిన్నది, అవాస్తవం మరియు నిటారుగా ఉంటుంది. ఏమవుతుంది, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా రెండు రేస్ వెళ్ళాయి, ఇక్కడ వెళ్ళాయి కదా, మిర్రర్ని టచ్ అవుతున్నాయి, ఏమవుతున్నాయి ఇక్కడ డైవర్జ్ అయిపోతున్నాయి. మనకు వెనుకలు ప్రొజెక్ట్ చేస్తే ఎఫ్ దగ్గర కలుస్తున్నాయి అట్లా కనిపిస్తుంది. సో మనకు ఇది రియల్ ఇమేజ్ కాదు, వర్చువల్ ఇమేజ్. వెనుకల మనం ఊహించుకుంటున్నాం ఇమాజినరీ. సో వర్చువల్ ఇమేజ్ ఫామ్ అయింది. హైలీ డిమినిష్డ్, పాయింట్ సైజులోనే ఇమేజ్ ఫామ్ అయింది. సో చాలా చిన్నదిగా ఫామ్ అయింది. ఓకే. ఎరెక్ట్ అంటే ఇమేజ్ ఆబ్జెక్ట్ ఎట్లా ఉందో ఇమేజ్ కూడా అట్లే ఫామ్ అవుతుంది సేమ్ డైరెక్షన్లో. సో ఎరెక్ట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది ఎప్పుడు, వెన్ ద ఇమేజ్ ఈస్ ప్లేస్డ్ అట్ ఇన్ఫినిటీ. వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ పోల్. ఇది మిర్రర్ కదా, మిర్రర్ ఇన్ఫినిటీ ఇక్కడ ఉంటుంది అనుకోండి. సపోజ్ ఇన్ఫినిటీకి పోల్కి మధ్యలో ఒక ఆబ్జెక్ట్ పెడితే మనకు కాన్వెక్స్ మిర్రర్లో ఇమేజ్ ఎట్లా ఫామ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ ద పోల్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్ ద ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ బిహైండ్ ద మిర్రర్. ఇది కూడా ఇమేజ్ మిర్రర్ బ్యాక్ సైడే ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ డిమినిష్డ్, చిన్నదిగా ఫామ్ అయింది. వర్చువల్ అంటే ఇమాజినరీ, ఎరెక్ట్ అంటే స్ట్రైట్గానే ఫామ్ అయింది. చూసాము, ఇది ఒక ఆబ్జెక్ట్. రేస్ డ్రా చేసి చూసాం. మనము సెంటర్ ఆఫ్ కర్వేచర్లో వెళ్తే సేమ్ డైరెక్షన్లో రిటర్న్ వచ్చేస్తుంది. అదే ఇది తప్పు, ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్గా వెళ్ళింది అనుకోండి ఒక రే, అప్పుడేమవుతుంది, ఈ రే డైవర్జ్ అయిపోతుంది. కానీ డైవర్జ్ అయ్యి మనకు ఎక్కడ కలుస్తుంది, ప్రిన్సిపల్ ఫోకస్లో కలుస్తుంది. ఈ రెండు పాయింట్స్ ఎక్కడ కలుస్తున్నాయంటే ఇక్కడ కలిసాయి. అప్పుడేమైంది, ఆబ్జెక్ట్ సైజ్ పెద్దగా ఉంది కానీ ఇమేజ్ ఫార్మ్డ్ సైజ్ చిన్నగా అయిపోయింది. సో డిమినిష్డ్. ఓకే. మిర్రర్ బ్యాక్ సైడ్లో ఫామ్ అవుతున్నాయి కాబట్టి ఇమాజినరీ, దట్ ఈస్ వర్చువల్ ఇమేజ్. స్ట్రైట్ పొజిషన్లోనే, ఈ పొజిషన్లోనే ఫామ్ అయింది ఇమేజ్ కూడా. సో ఎరెక్ట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఏం లేదండి, ఇక్కడ కాన్వెక్స్ మిర్రర్లో ఓన్లీ 2 కండిషన్సే ఉంటాయి. ఇమేజ్ అనేది ఎప్పుడు మిర్రర్ బ్యాక్ సైడే ఫామ్ అవుతుంది. అది మనము ఇన్ఫినిటీలో పెట్టినా, బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ ద పోల్ మధ్యలో పెట్టినా. చూసాము, పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ అట్ ఫోకస్ ఎఫ్ బిహైండ్ ద మిర్రర్. ఏమైతే ఇన్ఫినిటీ దగ్గర ఉంచితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయితే, ఫోకస్ దగ్గర ఫామ్ అయింది. సైజ్ ఏమైంది, హైలీ డిమినిష్డ్, పాయింటెడ్ సైజ్లో ఫామ్ అయింది. నేచర్ ఏముంది, వర్చువల్ అంటే బ్యాక్ సైడ్ ఫామ్ అయింది కాబట్టి ఇమాజినరీ. ఎరెక్ట్ సేమ్ డైరెక్షన్లోనే ఫామ్ అయింది. బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ ద పోల్ ఆఫ్ మిర్రర్ ఇక్కడ పెడితే ఏమవుతుంది, బిట్వీన్ పి అండ్ ఎఫ్ బిహైండ్ ద మిర్రర్. పోల్ ఇక్కడ పోల్ అనుకోండి, పోల్ ఇది ఎఫ్, ఇమేజ్ వచ్చేసి బి ఇక్కడ ఫామ్ అయింది, ఇందాక చూసాం ఇది. బిట్వీన్ పి అండ్ ఎఫ్ బిహైండ్ ద మిర్రర్, హైలీ డిమినిష్డ్ అంటే సైజ్ తగ్గింది. వర్చువల్ అండ్ ఎరెక్ట్ బ్యాక్ సైడే ఫామ్ అయింది కాబట్టి ఇమాజినరీ అండ్ ఎరెక్ట్ ఇమేజ్ ఫామ్ అవుతున్నాయి. అంటే మనకు కాన్వెక్స్ మిర్రర్లో ఓన్లీ వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి, హైలీ డిమినిష్డ్ చిన్నగా అయిపోతున్నాయి. అదే కాన్కేవ్ మిర్రర్లో మనకు వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సైజ్, ఇమేజ్ సైజ్ పెరుగుతుంది కొన్ని చోట్ల తగ్గుతుంది. కానీ కాన్వెక్స్ మిర్రర్లో మనకు హైలీ డిమినిష్డ్ ఇమేజ్, సైజ్ తక్కువ ఇమేజ్ మరియు ఇమాజినరీ అండ్ ఎరెక్ట్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి. యూజెస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే, టార్చెస్, కార్ హెడ్ లైట్స్లో యూజ్ చేస్తాం. సర్చ్ లైట్స్ అంటే మనకు హ్యాండ్ లైట్స్. షేవింగ్ మిర్రర్స్ టు గెట్ అన్ ఎన్లార్జ్డ్ ఇమేజ్. మనకు కాన్వెక్స్ మిర్రర్లో ఏమైంది, సైజ్ తగ్గింది. కానీ కాన్కేవ్ మిర్రర్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం చూస్తున్న సైజు ఇంక్రీజ్ కావడానికి యూజ్ చేస్తాం. సో షేవింగ్ మిర్రర్లో కూడా యూజ్ చేస్తాం. యూజ్డ్ బై ద డెంటిస్ట్ సో టు సీ ఎన్లార్జ్ ఇమేజ్ ఆఫ్ ది టీత్. ఓకే. యూజ్డ్ ఇన్ సోలార్ ఫర్నేస్ టు కాన్సన్ట్రేట్ సన్లైట్ అట్ ఏ పాయింట్. మనం ఫోకస్ దగ్గర ఒక పాయింట్లోనే ఇమేజ్ ఫామ్ అవుతుంది కదా, ఆ కాన్సెప్ట్ యూజ్ చేసి సోలార్ ఫర్నేస్లో కూడా కాన్కేవ్ మిర్రర్ యూజ్ చేస్తారు. అదే యూజెస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్. బాహ్యగోళ అద్దాల ఉపయోగాలు ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే, యూజ్డ్ యాజ్ ఎ రేర్ వ్యూ మిర్రర్ ఇన్ వెహికల్ బికాస్ దే గివ్ ఏ వైడర్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ. అంటే ఎంతో దూరంలో ఉన్న ఆబ్జెక్ట్ మనకు ఇంక్రీజ్ అయ్యి కనిపిస్తుంది. వాహనాల్లో రేర్ వ్యూ అద్దాలుగా ఉపయోగిస్తారు ఎందుకంటే అవి విశాల దృశ్యాన్ని ఇస్తాయి. యూజ్డ్ ఇన్ షాప్స్ అండ్ సూపర్ మార్కెట్ ఫర్ సెక్యూరిటీ పర్పస్. అంగళ్ళు మరియు సూపర్ మార్కెట్ భద్రతల కోసం ఉపయోగిస్తారు. యూజ్డ్ అట్ బ్లైండ్ టర్న్స్ ఆన్ రోడ్స్ టు అవాయిడ్ యాక్సిడెంట్స్. రోడ్ టర్నింగ్స్లో మనకు ఒక అద్దం కనిపిస్తుంది, అక్కడ కూడా మనకు కాన్వెక్స్ మిర్రర్ అనేది యూజ్ చేస్తాం.
స్పెరికల్ మిర్రర్ ఫార్ములా. ఈ ఫార్ములా వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్. దీంతోనే మనకు ప్రాబ్లమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్స్లో. ద రిలేషన్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూ, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ యూ, ఆబ్జెక్ట్ డిస్టెన్స్, అండ్ ద ఇమేజ్ డిస్టెన్స్ వి, ఇమేజ్ డిస్టెన్స్, అండ్ ద ఫోకల్ లెంత్ ఎఫ్, ఎఫ్ అంటే ఫోకల్ లెంత్ of a spherical mirror is given by 1 by f is equal to 1 by u plus 1 by v. ఇది మిర్రర్స్లో యూజ్ చేసే ఫార్ములా. కాన్కేవ్ మిర్రర్ కన్సిడర్ చేద్దాం. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంచాం, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ దీన్ని యూ అంటారు. మనకు ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది అనుకోండి, దిస్ ఈజ్ ద ఇమేజ్ డిస్టెన్స్, విని కొలుస్తాం. ఫోకల్ లెంత్ ఇక్కడ ఉంది సపోజ్, దీన్నే ఎఫ్ ఫోకల్ లెంత్. ఇట్లా ఈ వాల్యూస్ అనేవి వస్తాయి. మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా, విస్తరణ సూత్రం. మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఎం, హైట్ ఆఫ్ ది ఇమేజ్ అపాన్ హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. కండిషన్ ఆఫ్ ఏ మ్యాగ్నిఫికేషన్, విస్తరణ పరిస్థితులు ఏమేమి కండిషన్స్ ఉన్నాయంటే, ఇఫ్ ద మ్యాగ్నిఫికేషన్ ఈజ్ గ్రేటర్ దాన్ 1, ఎన్లార్జ్డ్ ఇమేజెస్ విల్ బి ఫార్మ్డ్. హైట్ ఆఫ్ ది ఇమేజ్, హైట్ ఆఫ్ ది ఇమేజ్ అనేది ఇక్కడ ఏమవుతుంది, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ పెరిగింది అనుకోండి, మ్యాగ్నిఫికేషన్ తగ్గుతుంది. అదే హైట్ ఆఫ్ ది ఇమేజ్ పెద్దగా ఫామ్ అయితే మ్యాగ్నిఫికేషన్ ఏమవుతుంది, పెద్దగా అవుతుంది. సో గ్రేటర్ దాన్ 1. ఇఫ్ ద మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు 1, హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఈజ్ హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. రెండు ఈక్వల్ అయితే మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు 1, సేమ్ సైజ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇఫ్ ద మ్యాగ్నిఫికేషన్ ఈజ్ లెస్ దాన్ 1 అంటే ఈ టైంలో హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ చాలా పెద్దగా ఉంటుంది, కానీ ఇమేజ్ ఫార్మ్డ్ వచ్చేసి చిన్నగా అయితే మనకు డిమినిష్డ్ ఇమేజ్, చిన్న ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో మనకు మ్యాగ్నిఫికేషన్ ఈజ్ హైట్ ఆఫ్ ది ఇమేజ్ అపాన్ హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. దీని ఫార్ములా మైనస్ వి బై యూ. నేచర్ ఆఫ్ ఇమేజ్, ప్రతిబింబ స్వభావం. ఇమేజెస్ అనేది ఎట్లా ఫామ్ అవుతాయంటే, హైట్ ఆఫ్ ఇమేజ్ మే బి పాజిటివ్, నెగిటివ్. ప్రతిబింబం ఎత్తు పాజిటివ్ లేదా నెగిటివ్ కావచ్చు. ఇట్ ఈస్ పాజిటివ్, ఇమేజ్ విల్ బి ఎరెక్ట్. పాజిటివ్ అంటే ప్రతిబింబం నిటారుగా ఉంటుంది, అంటే సేమ్ డైరెక్షన్లో ఫామ్ అయితే ఆబ్జెక్ట్ సైజు ఇమేజ్ డైరెక్షన్ సేమ్ సైజులో ఉంటే అది ఎరెక్ట్ ఇమేజ్. ఇఫ్ ద ఇమేజ్ విల్ బి ఇన్వర్టెడ్, ఆబ్జెక్ట్ డైరెక్షన్ ఇది, కానీ మనకు ఈ డైరెక్షన్లో ఇమేజ్ ఫామ్ అయితే ఇన్వర్టెడ్ ఇమేజెస్ అనేవి తలకిందులుగా ఫామ్ అవుతాయి. నెగిటివ్ తీసుకోవాలి అప్పుడు, అంటే అప్వర్డ్ డైరెక్షన్లో పాజిటివ్, డౌన్వర్డ్ డైరెక్షన్లో ఇమేజ్ ఫామ్ అయితే నెగిటివ్. స్పెషల్ కేసెస్, ప్రత్యేక పరిస్థితులు. మ్యాగ్నిఫికేషన్ లెస్ దాన్ 1 ఫర్ కాన్వెక్స్ మిర్రర్ అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్. మ్యాగ్నిఫికేషన్ ఏమైంది, లెస్ దాన్ 1. మనకు చూడండి ఒకసారి, కాన్వెక్స్ మిర్రర్ కదా, ఇక్కడ ఏమైంది, ఇమేజ్ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వచ్చిన తర్వాత ఫోకస్ గుండా వెళ్తున్నాయి, ఇట్లా ప్రొజెక్ట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, మ్యాగ్నిఫికేషన్ చిన్నగా అయిపోతుంది. అంటే లెస్ దాన్ 1 చిన్నగా అయినప్పుడు మ్యాగ్నిఫికేషన్ ఈజ్ లెస్ దాన్ 1 ఫర్ ద కాన్వెక్స్ మిర్రర్. ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్. అంటే పాజిటివ్ ఏమైంది, మనకు ఇన్వర్టెడ్ ఈ డైరెక్షన్లో కావడం లేదు, ఎరెక్ట్ ఇమేజెస్ ఈ డైరెక్షన్లోనే ఫామ్ అవుతాయి, సో పాజిటివ్. ఫర్ కాన్కేవ్ మిర్రర్ మ్యాగ్నిఫికేషన్ క్యాన్ బి గ్రేటర్ దాన్ 1, ఈక్వల్ టు 1 ఆర్ లెస్ దాన్ 1. ఈ మూడు కూడా ఫామ్ అవుతాయి. అండ్ ఇట్ క్యాన్ బి పాజిటివ్ ఆర్ నెగిటివ్. కాన్కేవ్ మిర్రర్లో మనకు ప్రిన్సిపల్ యాక్సిస్కి ఇట్లా వెళ్తే ఫోకస్ గుండా వెళ్తాయి. ఇక్కడ ఏమైంది, ఇమేజ్ వచ్చేసి పాయింట్ సైజ్లో ఫామ్ అయింది, అంటే మ్యాగ్నిఫికేషన్ లెస్ దాన్ 1 వచ్చింది. అదే మనకు ఫోకస్ మరియు పోల్ మధ్యలో పెట్టినప్పుడు ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది, అంటే పెద్దగా ఫామ్ అయింది. అప్పుడు ఏమైంది, మ్యాగ్నిఫికేషన్ పెరిగింది, అంటే గ్రేటర్ దాన్ 1. ఇది ఈ కండిషన్. ఇఫ్ ఈజ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్లో మనకు ఎక్కడైతే ఇమేజ్ ఉందో అక్కడే ఫామ్ అయింది, కానీ ఇన్వర్టెడ్లో ఫామ్ అయింది డౌన్వర్డ్ సైడ్, సో నెగిటివ్లో ఫామ్ అయింది. మ్యాగ్నిఫికేషన్ దట్ ఈస్ మ్యాగ్నిఫికేషన్ వచ్చేసి ఈక్వల్ టు 1లో కూడా ఫామ్ అయింది. సిగ్నిఫికెన్స్ ఆఫ్ సైన్, సాంకేతాల అర్థం. మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్ ఎప్పుడైతుంది, ఇమేజ్ ఈజ్ ఎరెక్ట్ అండ్ వర్చువల్. ఇమేజ్ అనేది స్ట్రైట్గా ఆబ్జెక్ట్ డైరెక్షన్లోనే ఇమేజ్ స్ట్రైట్గా ఫామ్ అయితే మరియు ఇమాజినరీ బ్యాక్ సైడ్ ఆఫ్ ది మిర్రర్ ఫామ్ అయితే అప్పుడు మ్యాగ్నిఫికేషన్ ఈజ్ పాజిటివ్. మ్యాగ్నిఫికేషన్ నెగిటివ్ ఎప్పుడైతుంది, ఇమేజ్ ఈజ్ ఇన్వర్టెడ్, అంటే తలకిందులుగా ఇమేజ్ ఫామ్ అయితే అప్పుడు మ్యాగ్నిఫికేషన్ ఈజ్ నెగిటివ్. నోట్, ఫోకల్ లెంత్ ఈజ్ నెగిటివ్ ఫర్ కాన్కేవ్ మిర్రర్. ఫోకల్ లెంత్ అనేది ఇది మిర్రర్ కదా, మిర్రర్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్.
రైట్ సైడ్లో ఫామ్ అయితే పాజిటివ్. మనకు కాన్కేవ్ మిర్రర్లో ఫోకల్ లెంత్ ఈడే ఉంటుంది, ఫోకస్ పోల్ నుంచి ఫోకస్కి ఫోకల్ లెంత్ స్మాల్ ఎఫ్ లెఫ్ట్ సైడ్లో ఫామ్ అయింది కాబట్టి కాన్కేవ్ మిర్రర్లో సో నెగిటివ్ తీసుకుంటాం. అదే ఫోకల్ లెంత్ ఈస్ పాజిటివ్ ఫర్ కాన్వెక్స్ మిర్రర్. ఇది కాన్వెక్స్ మిర్రర్. మనకు ఫోకల్ లెంత్ ఎక్కడ ఉంటుంది, ఫోకస్ ఇక్కడ. దిస్ ఈస్ ద ఫోకల్ లెంత్. మనకు మిర్రర్ బిహైండ్ బ్యాక్ సైడ్లో ఫామ్ అవుతుంది కాబట్టి రైట్ సైడ్లో. సో ఫోకల్ లెంత్ ఈస్ పాజిటివ్ ఫర్ కాన్వెక్స్ మిర్రర్. నా క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసాము. ద ఫార్ములా ఆఫ్ ఏ మిర్రర్ ఈజ్ దర్పణం సూత్రం. ఇందాకే డిస్కస్ చేశాను, విచ్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను. 1/f ఈజ్ ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v. ఎక్కడుంది ఇది? 1/f ఈజ్ ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v. b ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వేర్ f ఈజ్ ద ఫోకల్ లెంత్, u ఈజ్ ద ఆబ్జెక్టివ్ డిస్టెన్స్, v ఈజ్ ద ఇమేజ్ డిస్టెన్స్. ఇక్కడ ఒక చెప్పాలి, కాన్కేవ్ మిర్రర్ డ్రా చేస్తాను. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. మనము కాన్కేవ్ మిర్రర్ అన్నా కానీ కాన్వెక్స్ మిర్రర్ అన్నా కానీ ఈ ఆబ్జెక్ట్ అనేది లెఫ్ట్ సైడ్లోనే ఉంచుతాం. సో మనకు ఆబ్జెక్టివ్ డిస్టెన్స్ u, ఆబ్జెక్టివ్ డిస్టెన్స్ లెఫ్ట్ సైడ్లోనే ఉంది కాబట్టి మనం u ఈజ్ ఆల్వేస్ నెగిటివ్, నెగిటివ్ లెఫ్ట్ సైడ్ కాబట్టి ఇక్కడే ఉంచుతాం ఎప్పుడు. సో ఆల్వేస్ నెగిటివ్. అదే v అనేది ఇమేజ్ డిస్టెన్స్. ఒక్కోసారి మనకు కాన్కేవ్ మిర్రర్లో ఇక్కడ ఫామ్ అవుతుంది లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో. మనకు v వాల్యూ వచ్చేసి పాజిటివ్ అయినా తీసుకుంటాము, నెగిటివ్. లెఫ్ట్ సైడ్లో వస్తే పాజిటివ్, నెగిటివ్ తీసుకుంటాం. అదే రైట్ సైడ్లో పాజిటివ్ తీసుకుంటాం. ఫోకల్ లెంత్ అనేది ఎప్పుడు కాన్కేవ్ మిర్రర్లో వచ్చేసి నెగిటివ్, అదే కాన్వెక్స్ మిర్రర్లో పాజిటివ్. ఇప్పుడు కాన్వెక్స్ మిర్రర్ చూసుకుందాం. ఇమేజ్ ఎక్కడ పెడతాము, ఇక్కడ అనుకోండి. ఇమేజ్ ఎప్పుడు లెఫ్ట్ సైడే కదా, సో u ఈజ్ నెగిటివ్. v అనేది మనకు కాన్వెక్స్ మిర్రర్లో ఎప్పుడు ఇన్వర్టెడ్, ఎప్పుడు ఏమవుతుందంటే ఎరెక్ట్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో మనకు రైట్ సైడ్లోనే ఫామ్ అవుతుంది, సో పాజిటివ్. ఫోకల్ లెంత్ ఎప్పుడు రైట్ సైడ్లోనే ఫామ్ అవుతుంది, సో ఇది కూడా పాజిటివ్. ఇది కాన్వెక్స్ మిర్రర్లో ఇట్లా యూజ్ చేస్తాము, కాన్కేవ్ మిర్రర్లో ఇట్లా యూజ్ చేస్తాం. కానీ u వాల్యూ, ఆబ్జెక్టివ్ డిస్టెన్స్ వచ్చేసి ఆల్వేస్ నెగిటివ్గానే ఉంటుంది. అకార్డింగ్ టు ద మిర్రర్ ఫార్ములా, ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ స్పెరికల్ మిర్రర్ ఈజ్ ఈక్వల్ టు, దర్పణ సూత్రం ప్రకారం గోళాకార దర్పణం యొక్క ఫోకల్ లెంత్ కేంద్ర దూరం దాని సమానంగా ఉంటుంది అన్నాడు. మనకు ఫార్ములా అయింది 1/f ఈజ్ ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v. 1/f ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎల్సిఎం తీసుకుంటే uv, v ప్లస్ u బై uv. f ఈజ్ ఈక్వల్ టు రివర్స్ అవుతుంది, uv బై u ప్లస్ v. ఫోకల్ లెంత్ కనుక్కోమన్నాడు అంటే uv బై u ప్లస్ v. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. The radius of curvature of a concave mirror is 30 cm. According to the Cartesian sign conversion, its focal length is expressed as. ఇందాకే సైన్ కన్వర్షన్ చెప్పాను. పైకి వెళ్తే పాజిటివ్, లెఫ్ట్ సైడ్లో ఉంటే నెగిటివ్, కింద వస్తే నెగిటివ్, రైట్ సైడ్లో వెళ్తే పాజిటివ్. దిస్ ఈస్ ద సైన్ కన్వర్షన్. అవతల దర్పణం యొక్క వక్రతార్జం 30 సెంటీమీటర్లు. కార్టీసియన్ చిహ్న నియమం ప్రకారం దాని ఫోకల్ లెంత్ కేంద్ర దూరంను ఎలా వ్యక్తం చేస్తారు? కాన్కేవ్ మిర్రర్ అన్నాడు కదా, ఓకే. ఏమంటున్నాడు? ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 30 సెంటీమీటర్ ఇచ్చాడు. ఇట్స్ ఫోకల్ లెంత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్. కాన్కేవ్ మిర్రర్లో మనకు ఫోకల్ లెంత్ లెఫ్ట్ సైడే ఫామ్ అవుతుంది అంటే ఫోకల్ లెంత్ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్. పాజిటివ్ వాల్యూస్ డైరెక్ట్లీగా రాంగ్ అవుతాయి. సో మనకు ఫోకల్ లెంత్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు r/2. దట్ ఈజ్ రేడియస్ ఎంత? 30/2, 15 అంటే -15 సెంటీమీటర్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. An object is placed in front of the concave mirror of focal length 12 cm at a distance of 8 cm. Its image will be formed at a distance. Image v distance కనుక్కోమన్నాడు. కాన్కేవ్ మిర్రర్ కదా, ఓకే. కాన్కేవ్ మిర్రర్ ప్రిన్సిపల్ యాక్సిస్. An object is placed in front of the concave mirror of a focal length 12 cm. Focal length ఎంత? 12 cm. F is equal to at a distance of 8 cm. 8 cm ఇక్కడ పెట్టాము. ఇది u, ఆబ్జెక్టివ్ డిస్టెన్స్ ఈజ్ నెగిటివ్. మనకు ఫార్ములా అయింది 1/f ఈజ్ ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v కదా. ఫోకల్ లెంత్ కాన్కేవ్ మిర్రర్ కాబట్టి ఆల్వేస్ నెగిటివ్, -1/12.
ఇక్కడ వాల్యూస్ రాస్తాను. ఫోకల్ లెంత్ ఈజ్ -12, కాన్కేవ్ అడిగాడు కాబట్టి. యూ ఈజ్ -8, లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి. వి వాల్యూ ఎక్కడ వస్తుంది, లెఫ్ట్ సైడ్ వస్తుందా రైట్ సైడ్ వస్తుందా కనుక్కోమన్నాడు. మనము ఒక డయాగ్రామ్ చూసాము. వెన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ఫోకస్ అండ్ ద పోల్ ద ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ బియాండ్ ద మిర్రర్. అంటే ఇక్కడ ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అని చూసాం ఒక కండిషన్లో. అంటే డైరెక్ట్గా మనం ఈ కాన్సెప్ట్ ద్వారా వాల్యూ డైరెక్ట్ పెట్టేయచ్చు. చూసాం 1/-8 + 1/v. సో 1/v ఈజ్ ఈక్వల్ టు 1/8 - 1/12, 24 LCM 3 1 అంటే 2/24, 2 అంటే 1/12, 1/v. సో v ఈజ్ 12 సెంటీమీటర్. 12 సెంటీమీటర్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇమేజ్ వచ్చేసి మిర్రర్ బ్యాక్ సైడ్లో ఫామ్ అయింది. సో రైట్ సైడ్లో ఫామ్ అయింది కాబట్టి పాజిటివ్ వాల్యూ వచ్చింది ఇక్కడ. An object is placed in front of the concave mirror at a distance of 12 centimeter. Its image is formed on the same size at a distance of 18 centimeter. The focal length of a mirror will be. Image same side లో ఫామ్ అయింది అన్నాడు. ఒక వస్తువును అవతల దర్పణం కాన్కేవ్ మిర్రర్ ముందు 12 సెంటీమీటర్ దూరంలో ఉంచారు. దాని ప్రతిబింబం అదే వైపు 18 సెంటీమీటర్ దూరంలో ఏర్పడింది. దర్పణం యొక్క ఫోకల్ లెంత్ కనుక్కోమన్నాడు. ఎఫ్ వాల్యూ కనుక్కోమన్నాడు. ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ మిర్రర్ విల్ బి అన్నాడు కదా. మనకు కాన్కేవ్ మిర్రర్లో ఫోకల్ లెంత్ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్. నెగిటివ్ వాల్యూస్ ఏవి, ఏ అండ్ డి. సో మనకు బి అండ్ సి డైరెక్ట్గా రాంగ్ అవుతాయి. యూ వాల్యూ కాన్కేవ్ మిర్రర్ ఆబ్జెక్టివ్ డిస్టెన్స్ వచ్చేసి ఆల్వేస్ నెగిటివ్ కదా, 12 సెంటీమీటర్ ఇచ్చాడు. అదే వి ఎంత ఇచ్చాడు, సేమ్ సైజ్లోనే సేమ్ సైడ్ అంటే లెఫ్ట్ సైడే ఫామ్ అయింది ఇమేజ్ కూడా, అంటే 18 సెంటీమీటర్ ఇచ్చాడు. సో కాన్కేవ్ మిర్రర్ ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, ఆబ్జెక్టివ్ డిస్టెన్స్ 12 సెంటీమీటర్ అంటే 12 సెంటీమీటర్ యూ వాల్యూ. వి వచ్చేసి 18 సెంటీమీటర్స్ అంటే ఎక్కడ ఫామ్ అయింది, ఫోకల్ లెంత్ ఎక్కడ ఉంది కనుక్కోమన్నాడు. 1/f ఈజ్ ఈక్వల్ టు 1/u + 1/v కదా. 1/f ఈజ్ ఈక్వల్ టు -1/12 -1/18 అంటే మైనస్ కామన్ తీస్తే ఎల్సిఎం ఏమవుతుంది 36, 12 3s 18 2s. సో -1/36. ఫోకల్ లెంత్ ఈజ్ -36 అంటే ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, లెఫ్ట్ సైడ్లో ఫామ్ అవుతుంది. If an object is placed at a distance of 20 centimeter from a convex mirror of focal length 30 centimeter, the image will be formed at 30 సెంటీమీటర్ల ఫోకల్ లెంత్ గల ఉత్పల అద్దం కాన్వెక్స్ మిర్రర్ ముందు ఒక వస్తువును 20 సెంటీమీటర్ల దూరంలో ఉంచినప్పుడు దాని ప్రతిబింబం డాష్ దూరంలో ఏర్పడుతుంది. ఇమేజ్ ఎటు సైడ్ ఫామ్ అవుతుంది అన్నాడు. సో కాన్వెక్స్ మిర్రర్ ఏమంటున్నాడు, ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ అట్ డిస్టెన్స్ ఆఫ్ 20 సెంటీమీటర్. యూ ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్ చేశారు. యూ ఈజ్ ఈక్వల్ టు -20 సెంటీమీటర్ ఎందుకంటే లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి. ఫోకల్ లెంత్ కాన్వెక్స్ మిర్రర్లో ఫోకల్ లెంత్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఎంత 30 సెంటీమీటర్ అంటే ఫోకల్ లెంత్ ఇటు సైడే ఫామ్ అవుతుంది. ఇది ఫోకస్ కదా, టోటల్ ఫోకల్ లెంత్ ఎంత 30. మనకు కాన్వెక్స్ మిర్రర్లో వి వాల్యూ వచ్చేసి ఆల్వేస్ పాజిటివ్ ఎందుకంటే మిర్రర్ బ్యాక్ సైడే ఫామ్ అవుతుంది ఇమేజ్. అది చిన్నది డిమినిష్డే ఫామ్ అవుతుంది ఇన్ కాన్వెక్స్ మిర్రర్. సో ఫార్ములా వచ్చేసి 1/f ఈజ్ ఈక్వల్ టు 1/u + 1/v. ఫోకల్ లెంత్ పాజిటివ్ ఉంది కాన్వెక్స్ మిర్రర్ ఎంత 30 సెంటీమీటర్. 1/u అంటే మైనస్లో యూ వాల్యూ -20 + 1/v. సో 1/v ఈజ్ ఈక్వల్ టు 1/30 + 1/20. LCM ఈజ్ 60. 2 + 3 అంటే 5/60 అంటే v ఈజ్ 12 సెంటీమీటర్. 12 ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ ఎందుకు రావంటే ఇమేజ్ వచ్చేసి రైట్ సైడ్లోనే ఫామ్ అవుతుంది కాన్వెక్స్ మిర్రర్లో. సో నెగిటివ్ వాల్యూస్ రాంగ్. 12 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద మ్యాగ్నిఫికేషన్ ప్రొడ్యూస్ బై ద స్పెరికల్ మిర్రర్ విల్ బి ఈక్వల్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఒక గోళాకార దర్పణం ద్వారా ఏర్పడే అవత్పనం మ్యాగ్నిఫికేషన్ కింది వాటిలో దేనికి సమానం. మ్యాగ్నిఫికేషన్ ఈజ్ హైట్ ఆఫ్ ది ఇమేజ్ అపాన్ హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. అదే మిర్రర్స్లో వచ్చేసి -v/u. సో ఫార్ములా ఈజ్ హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ మైనస్ హైట్ ఆఫ్ ది ఇమేజ్ కాదు, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ బై హైట్ ఆఫ్ ది రిఫ్లెక్షన్ కాదు, హైట్ ఆఫ్ ది ఇమేజ్ మైనస్ హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ కాదు, హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ అన్ ఇమేజ్ ఈజ్ -0.65. వాట్ విల్ బి ద నేచర్ ఆఫ్ ది ఇమేజ్. ఒక ప్రతిబింబం యొక్క
అవత్పనం మ్యాగ్నిఫికేషన్ -0.65 అయితే ఆ ప్రతిబింబం యొక్క స్వభావం ఏమిటి అన్నాడు. అది రియల్ ఇమేజ్ ఇన్వర్టెడ్ అండ్ లార్జ్ ఇమేజ్గా ఫామ్ అవుతుందా, రియల్ స్ట్రైట్ షార్ట్గా ఫామ్ అవుతుందా, రియల్ ఇన్వర్టెడ్ అండ్ స్మాల్గా ఫామ్ అవుతుందా, వర్చువల్ స్ట్రైట్ అండ్ లార్జ్ ఇమేజ్గా ఫామ్ అవుతుంది. ఏదవుతుందంటే ఇఫ్ ద మ్యాగ్నిఫికేషన్ ఈజ్ లెస్ దాన్ 1, మ్యాగ్నిఫికేషన్ లెస్ దాన్ 1 అయితే మనకు ఇమేజ్ వచ్చేసి డిమినిష్డ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అదే మ్యాగ్నిఫికేషన్ నెగిటివ్ అయితే మనకు ఇమేజ్ వచ్చేసి రియల్ ఇమేజ్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్టెడ్, అంటే కిందికి డైరెక్షన్ నెగిటివ్ వచ్చింది, కిందికి పైకి వెళ్తే పాజిటివ్. ఈ రెండు అడుగుతున్నాడు. ఏమైంది? డిమినిష్డ్ ఇమేజ్, రియల్ ఇన్వర్టెడ్ అండ్ స్మాల్. సి అనేది కరెక్ట్. వాస్తవికం తలకిందులుగా మరియు చిన్నదిగా ఫామ్ అవుతుంది. ఏ కాన్కేవ్ మిర్రర్ హూస్ ఫోకల్ లెంత్ ఇస్ 20 సెంటీమీటర్ ప్రొడ్యూస్ ఎ రియల్ ఇమేజ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 60 సెంటీమీటర్. ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. రియల్ ఇమేజ్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్టెడ్, అంటే కిందికి ఫామ్ అవుతుంది. ఒక అవతల దర్పణం ఫోకల్ లెంత్ 20 సెంటీమీటర్లు కలది. అది 60 సెంటీమీటర్ దూరంలో ఒక వాస్తవిక ప్రతిబింబం ఇస్తుంది. ఆ వస్తువు యొక్క దూరం, డిస్టెన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అంటే యూ కనుక్కోమన్నాడు. కాన్కేవ్ మిర్రర్ కాబట్టి యూ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్లోనే వస్తుంది. సో బి అండ్ సి ఈజ్ రాంగ్. వి రియల్ ఇమేజ్ అన్నాడు కాబట్టి లెఫ్ట్ సైడ్లోనే ఫామ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఎంత? ద రియల్ ఇమేజ్ ఈజ్ అట్ 60 సెంటీమీటర్. ఫోకల్ లెంత్ కాన్కేవ్ మిర్రర్లో నెగిటివ్, సో వాల్యూ వచ్చేసి -20 సెంటీమీటర్. 1/f ఈజ్ ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v. ఫోకల్ లెంత్ -1/20, 1/u కనుక్కోమన్నాడు, మైనస్ v వాల్యూ వచ్చేసి 60. సో 1/u ఈజ్ ఈక్వల్ టు 1/60 మైనస్ 1/20 అంటే 60. 3 మైనస్ 1 అంటే 2/60. 2 1 2 3 ఏమవుతుంది? యూ వాల్యూ వచ్చేసి ఎప్పుడు నెగిటివ్, సో 30 సెంటీమీటర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. An object is placed at a distance of 24 centimeter in front of the concave mirror of focal length 6 centimeter. The magnification produced by the mirror will be. ఇప్పుడు మ్యాగ్నిఫికేషన్ కనుక్కోమన్నాడు. హైట్ ఆఫ్ ది ఇమేజ్ అపాన్ హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ మైనస్ v/u. ఇది కదా ఫార్ములా. ఏమంటున్నాడు? కాన్కేవ్ మిర్రర్ అడిగాడు. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u ఈజ్ -24 సెంటీమీటర్. ఓకే. ఫోకల్ లెంత్ కాన్కేవ్ మిర్రర్ కాబట్టి -6 సెంటీమీటర్. మ్యాగ్నిఫికేషన్ కనుక్కోమన్నాడు. ఫస్ట్ v వాల్యూ కనుక్కుందాం. 1/f ఈజ్ ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v కదా. 1/f ఈజ్ ఈక్వల్ టు -1/24 ప్లస్ 1/v. ఇక్కడ f వాల్యూ కూడా ఇచ్చాడు, -1/6. సో 1/v ఈజ్ ఈక్వల్ టు 1/24 మైనస్ 1/6 అంటే 24 LCM. 4 మైనస్ 1 అంటే 3/24. 3 8 24 అంటే 8 సెంటీమీటర్ అనేది ఇమేజ్ అనేది రైట్ సైడ్లో ఫామ్ అయింది. సో మనకు వి వాల్యూ వచ్చేసి 8. ఇప్పుడు మ్యాగ్నిఫికేషన్లో పెడదాం. మ్యాగ్నిఫికేషన్ ఈజ్ -v/u కదా. -8/u వాల్యూ ఎంత? -24. minus cancel. 8 3s are 24. So 1/3 is the correct answer. Students, this is our Telegram channel, our technical railway classes. Please join this so that you will get latest updates of our channel. Hope you guys have enjoyed my video lecture. ఇంకా ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్, ఆర్ టెక్నికల్ రైల్వే క్లాసెస్. థ్యాంక్ యూ.